ఈ డిక్టేషను తీసుకునే ముందు మీరు అభ్యాసం 24 ఏదైతే ఉందో ఈ క్రింది సంక్షిప్త లిపి రూపములను చదివి చూసి వ్రాసి తెలుగు భాషా లిపిలో వ్రాయము అన్న ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్న తర్వాతనే మీరు డిక్టేషన్ తీసుకోండి. అభ్యాసం 24, 25, 26 అండ్ 27. పేజ్ నెంబర్ 103 తీయండి ఒక్కసారి. పేజ్ నెంబర్ 103లో తప్పు అనేటువంటి అవుట్లైన్ ఉంది. ఆ అవుట్లైన్ ఏదైతే ఉందో షార్ట్ హ్యాండ్ అవుట్లైన్ మీకు తరువుగా రావాలా. తరువుగా వస్తే తర్వాత మీరు అలాగా 24, 25, 26, 27 ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డిక్టేషన్ తీసుకోండి. ఆ డిక్టేషన్ తీసుకునేటప్పుడు ఈ వీడియో ఓపెన్ చేసి 24 అభ్యాసానికి సంబంధించింది ముందు తీసేసుకోండి. తీసుకుని స్టాప్ చేసేయండి, ఇంకా క్లోజ్ చేసేయండి. వీడియో చేసేసి మీరు కరెక్ట్గా రాశారు లేదా ఒకసారి ఆ ఇన్స్ట్రక్టర్ని బట్టి చూసుకుని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఓకే ఇది బాగుంది అనుకున్నప్పుడు మీరు అభ్యాసం 25 నేను సపరేట్గా చెప్తాను. అభ్యాసం 24 డిక్టేషను, అభ్యాసం 25 డిక్టేషను, అభ్యాసం 26, అభ్యాసం 27 అని చెప్తాను. చెప్పినప్పుడు ఆ పర్టికులర్ అభ్యాసం తీసుకుని మీరు డిక్టేషన్ తీసుకోవాలా. రైట్. ఇప్పుడు అభ్యాసం 24 డిక్టేషన్ ఇస్తాను, జాగ్రత్తగా రాయండి. తప్పు, దెబ్బ, తోడు, బాధ, తవు, దిక్కు, తుబారా, తలూకా, తెలుగు, వినతి, నిలిచి, వాదన, వెదురు, కదురు, దాత, భవనము, దానము, నలంద, తతిమా, దిగులు, మతము, దేవత, పొదుపు, స్తోమతు, దివ్య, తగిన, తక్కిన, మొదట, తటస్థించిన, చేరితిమి, పాదము, మోదము, జనము, దుప్పి, తుమ్మ. బాగా రాసేయగలిగితే అప్పుడు 25 అభ్యాసం మీద డిక్టేషన్ తీసుకోండి. రెడీ ఫర్ డిక్టేషన్ ఆన్ ఎక్సర్సైజ్ 25. తేడా, తెచ్చి,
తిమ్మరుసు, దోమ, దయ, దళము, తడవ, తక్కువ, తగ, మెదడు, మతము, ధోరణి, దోవ, పేదలు, బ్రతుకు, నెలకొల్పు, నెల, నల్గొండ, నల్లమల కొండలు, నలుపు, కథలు, తటాలున, చిత్తూరు, పుత్తూరు, తాంబూలము, తమాషా, తీరదు, దిగువ, తలంపు, చూచెదను, మదనుడు, తుది. దట్స్ ఆల్. మరి ఈ 24, 25 అభ్యాసాలు డిక్టేషన్ బాగా రాయగలిగితే నెక్స్ట్ వీడియోలో అభ్యాసం 26, 27 చెప్తాను. జాగ్రత్తగా రాయండి. అది కూడా ఆ అభ్యాసం 26, 27 మీరు త్వరగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే డిక్టేషన్ తీసుకోవాలా. ఆ ఫెసిలిటీ ఇవ్వడం కోసమే నేను ఇలా డిక్టేషన్ చెప్తున్నాను. జాగ్రత్తగా ఫాలో కండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.